మంచిది. ఇప్పుడు కీర్తనలు 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొదటి నుండి 5 వచనాలు. దావీదు రాసిన కీర్తన 14వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాల వరకు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి భక్తిగా చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, కృపయు కనికరం గల మా యేసయ్య, నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. నీ పిల్లలకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించండి. నీవే బలపరచండి. వచ్చిన కొద్దిమందిమైనా కానీ వచ్చిన చిన్న గుంపైనా మా మధ్యలో మీ ఆత్మ సంచారం జరుగుతుందని నమ్ముచు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. మనకు 2 గుంపులు ఉన్నవి, బుద్ధిహీనులు, బుద్ధిమంతులు. బుద్ధిమంతులు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుంటాడు. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడు కాబట్టి వారు చెడిపోతారు, అసహ్య కార్యాలు చేస్తాడు. మనకు ఏదో ఒక భయం ఉండాలి. చాలా భయాలు మనకున్నవి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు అంటే భయం. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ దావీదు రాజు పరిపాలిస్తున్నప్పుడు వారిని చూసినప్పుడు దావీదునకు కలిగిన ఆలోచన, దావీదునకు వచ్చిన తలంపు, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు లేడని కొంతమంది అనుకున్నారు. అందుకే అన్నాడు, దేవుడు లేడని కొంతమంది బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారెవరంటే వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేసేవారు. వాడు చెడిపోయిన వారు కాబట్టి, వాడు చెడ్డ కార్యాలు చేసేవాడు కాబట్టి వానికి దేవుడు అంటే భయము లేదు. వాడు అసహ్య కార్యాలు చేసేవాడు కాబట్టి దేవుడు అంటే వానికి భయము లేదు. వానికి మేలు చేయడం అంటే ఇష్టము లేదు. మేలు ఎందుకు చేయాలి చెప్పండి. మేలు ఎందుకు చేయాలి? మేలు చేసేవాడు దేవుని ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. కాబట్టి ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు నిత్య జీవం వస్తుందని మన క్రైస్తవ విశ్వాసం. మరి దేవుడే లేడు, మేలు చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? కొంతమంది అంటారు పుణ్యకార్యాలు చేయాలి అని అంటారు. ఎందుకు పుణ్యకార్యాలు చేయాలంటారు? దేవుడు తమకు ప్రతిఫలం ఇస్తాడని. అవునా కదా? దేవుడు తమకు ప్రతిఫలం ఇస్తాడని పుణ్యకార్యాలు చేస్తారు, దానాలు చేస్తారు, మరి భోజనం పెడతారు, విద్యను అందిస్తారు, అనేక మందికి సహాయం చేస్తారు. వారి ఉద్దేశం ఏంటంటే దేవుడు మాకు దీనికి ప్రతిఫలము ఇస్తాడు, దేవుడు మాకు దీనికి ఎంతో కొంత రిటర్న్ గిఫ్ట్ అంటే దేవుని దగ్గర నుండి మనకు ప్రతిఫలము వస్తుంది. దేవుడు నేను చేసే కార్యాన్ని చూసి దేవుడు తన మేలు పంపిస్తాడు. ఇది ఎవడు చేసేది? దేవుడు ఉన్నాడు అని భయపడి చేసేవాళ్ళు. అవునా కదా? దేవుడు ఉన్నాడని మాత్రమే ఈ మంచి కార్యాలు, మేలు కలిగిన కార్యాలు చేస్తారు. దేవుడు ఉన్నాడు కాబట్టి తప్పు చేస్తే శిక్ష వస్తుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ నేను అనకూడని పనులు, చేయకూడని పనులు చేస్తే నాకు శిక్ష వస్తుందని భయం ఉంటుంది కాబట్టి చేస్తారు. దేవుడే లేడు, వింటున్నారా? దేవుడే లేడు, వాడు మేలు చేస్తాడు. దేవుడే లేడు అని అనుకునేవాడు, తన హృదయంలో తలంచేవాడు, వాడికి మేలు చేయడు, కీడే చేస్తాడు. ఎందుకంటే వానికి దేవుడు అంటే భయం లేదు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుని బిడ్డలమైన మనము వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారమేనా? యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి. మరి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే దేవుణ్ణి వెతకడం. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? రోడ్లు ఉంటాయా, బిల్డింగ్స్ ఉంటాయా, లేకపోతే బంగారం ఉంటుందా? వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు ఉంటాడు కదా. అందుకే దేవుని రాజ్యాన్ని వెతకమని అన్నాడు. అంటే దేవుణ్ణి వెతకమని అన్నాడు. ఎక్కడ నువ్వు వెతుకుతున్నావు దేవుణ్ణి?
ఆయన నీతిని వెతుకుమన్నాడు. ఎక్కడ నువ్వు వెతుకుతున్నావు? నువ్వు వెతుకుతున్నావా? అందుకే వివేకము కలిగి మరి దేవుని రాజ్యమును నీతిని దేవుని వెతికే వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు మనిషిని పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలనలో నీవున్నావు, నేనున్నావు అంటే నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు. అబ్రహామును దేవుడు పరిశీలించాడు. మనకు ఆది కాండంలో ఉంటుంది, అబ్రహాము దేవుడిని పరిశీలించను. ఏమన్నాడు? నీకు ఒక్క కుమారుని తీసుకుపోయి బలిగా అర్పించమన్నాడు. ఆ పరిశీలనలో, ఆ పరిశోధనలో అబ్రహాము గెలిచాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు పరిశోధించడం మొదలు పెడుతున్నాడు. పరిశోధించడం మొదలుపెట్టినప్పుడు మనం దేవుని వెతికే వారంగా ఉన్నామా? దేవుని తృణీకరించే వారంగా ఉన్నామా? దేవుని యందు భయం కలిగి ఉన్నామా? దేవుడు అంటే మనకు భయం లేదు కాబట్టి మేలు చేయడం ఇష్టం లేదు, కీడు చేయడం అంటే బాగా ఇష్టం. మనము ఇష్టానుసారంగా బొత్తిగా తోవ తప్పి చెడిపోయి ఉంటాము ఎప్పుడైతే దేవుని యందు భయం ఉండదో. అందుకే దేవుని యందు భయం లేని వారు ఎలా ఉంటారంటే 3వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఒకరును లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకు మేలు చేయవారు ఒకరును లేడు? ఎందుకంటే మనకి దేవుని భయం లేదు. దేవుడు మేలు చేస్తే ప్రతిఫలం ఇస్తాడు. దేవుని వాక్యం చెప్పినట్టుగా, యేసు ప్రభు వారు చెప్పినట్టుగా కుడివైపు ఉన్న వారిని చూసి, అయ్యా మీరు దప్పిగల వారికి దాహం ఇచ్చారు, బట్టలేని వారికి బట్టలు ఇచ్చారు, దీనులను మీరు ఆదరించారు, మీరు అటువంటి వారిని ఆదరించారు కాబట్టి మీరు వారికి ఇచ్చేసినట్టు కాదు, నాకు చేసినట్టే మీరు దేవుని రాజ్యానికి వారసులని యేసయ్య అన్నాడు. కాబట్టి మేలు చేసేవాడు దేవుని రాజ్యానికి వారసుడు. వీడికి దేవుడు ఏమి లేడని ఆలోచన చేస్తారు కాబట్టి వాడికి మేలు చేయవలసిన అవసరత లేదు. అందుకే వారందరూ బొత్తిగా చెడిపోయినారు, మేలు చేయవారు ఒక్కడు లేడు, ఒక్కడైనను లేడు. వివేకం కలిగి దేవుని వెతుకుతున్న వ్యక్తులముగా మనం ఉంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మేలు చేయడం. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెంటాడము. అంటే వేటాడాలి. దేన్ని వేటాడాలి? సమాధానాన్ని వేటాడాలి. ఎక్కడ నీకు సమాధానం దొరుకుతుంది? నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నా హృదయంలో యేసు వచ్చినందున. కానీ ఈ దేవుడు అని చెప్తున్నాడు, వాడు హృదయంలో ఏం తలస్తున్నాడు అంటే బుద్ధిహీనుడు అయిపోయి దేవుడు లేడని అనుకుంటున్నాడు. వాడి హృదయంలో తలస్తున్నాడు. హృదయంలో ఉన్నవే నోటి నుండి వచ్చును. దేవుని వాక్యం చెప్తుంది, హృదయంలో ఉన్నదే బయటికి వస్తాయి. వాడి హృదయంలో దేవుడు అని చెప్పుకుంటాడు కాబట్టి వాడు మేలు చేయడు, వాడు కీడు చేయడానికి పరిగెడతాడు. 4వ వచనం చూడండి, యెహోవాకు ప్రార్థన చేయగా ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయ వారందరికీ తెలివి లేదా? లేదు. యెహోవాకు ప్రార్థన చేయరు వారు. ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేయరు. చేసే అలవాటు ఉందా మనకు? భోజనం చేసేటప్పుడు ప్రభువా ఇది ఇచ్చినందుకు వందనాలని, లేకపోతే అది ఎంత పెద్ద డిన్నర్ అయినా అని భోజనాలకు ప్రార్థన చేస్తుంటారు. ఈ వాక్యం పట్టుకొని, ఈ భోజనం సిద్ధం చేసిన వారిని దీవించండి. ఈ భోజనం ఎవరైతే సిద్ధం చేశారో, దీంట్లో ఎవరైతే హస్తం తోడుగా ఉందో, ఎవరైతే వారి తలాంతులు దీంట్లో ఉన్నాయో, ఎవరైతే కానుకలిచ్చి లేదా దానికి సంబంధించిన అవసరత నిమిత్తము మరి సహాయం చేశారో, సహాయం అనకూడదు, దాని కొరకు మీరు వాడుకున్నారో వారిని దీవించమని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అది ఒక ఆజ్ఞ రూపకంగా, ఒక మాట రూపకంగా కీర్తన గ్రంథంలో ఇవ్వబడింది. దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారము మింగడం కూడదు. దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం మింగినట్లు నా ప్రజలు మింగుచు. ఇక పాపం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు మింగకుండా. దోచుకునేవాడు ఏం చేస్తారు? దోచుకోకపోతే వాడు ఎట్లాగో దేవుని భయం లేదు కాబట్టి దోచుకోవడానికి వస్తాడు. దొంగ దోచుకోవడానికి వస్తాడు తప్ప దొంగ చెప్పి వస్తాడా? దొంగ తాళం పెట్టుకొని చెప్తాడా? కాబట్టి దొంగకు మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం. ఎప్పుడైతే మేలు చేయడానికి ఇష్టం లేదో దొంగ మళ్ళీ దోచుకొని పోతాడు. ఎట్ట దోచుకొని పోతాడు? మన ఆత్మీయ జీవితాన్ని దొంగలిస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొడతాడు. దేవుడు లేడు ఏమున్నది పట్టాడు, నీ జీవితాన్ని ఒకసారి తలచుడు, దేవుడే లేడు అని నిన్ను మోసం చేస్తాడు. నేను మోసం చేసి నిన్ను మింగేస్తాడు. అపవాది గర్జించు సింహం వలె గర్జించుచు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. నిన్ను మింగుదామని చూస్తూ ఉన్నాడు, నన్ను మింగుదామని చూస్తున్నాడు, మనందరినీ మింగుదామని చూస్తున్నాడు, యవనస్తులను మింగుదామని చూస్తూ ఉన్నాడు. అవకాశం ఇస్తే మింగేస్తాడు. అవకాశం ఇస్తే మింగేస్తాడు. గాలం అందరికీ తెలుసు కదా.
చెరువులో చేపలు పెట్టడానికి పోయి గాలం వేస్తాం. గాలానికి ఏం వేస్తాం? మనం ఏం తగిలిస్తాం? ఒక వానపాము తగిలిస్తాం. చేప అనుకుంటుంది నేను వానపామును మింగుదాం అనుకుంటుంది, కానీ చివరికి ఎత్తే వానపాము మింగుతుందా? వానపాము మింగుతుంది, చివరికి దాన్ని మనం మింగుతాం. దాన్ని గాలం వేసిన వాడు మింగుతాడు. పాపం చేసే వాళ్ళందరూ అంతే. ఆ పాపం వల్ల కొద్ది రోజులు సంతోషం అనిపిస్తుంది, కొద్ది రోజులు సుఖం దొరుకుతుంది, కానీ చివరికి అంతిమంగా మనమే మింగివేయబడతాం. అటువంటి వారందరూ పాపం చేసేవారు కాబట్టి వారికి తెలివి లేదు. ఇప్పుడు చేపకు తెలివి ఉందా లేదా? చేపకు తెలివి ఉందా? లేదు. దానికి తెలివే ఉంటే ఆ వానపామును చూసి అది ఫ్లాట్ అవ్వదు. వానపామును చూసి ఫ్లాట్ అవుతూ అరే వానపాము దొరికిందని పరిగెత్తుకొని రాదు. పరిగెత్తుకొని వచ్చి వానపాము తిన్నా వస్తుంది. చివరికి వస్తే ఆ గాలం వేసిన వారి చేతికి చిక్కిపోతుంది. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ఎన్నో ఆకర్షించే సంగతులు మన జీవితంలో మనకు ఎన్నో తారసపడతాయి. వాటి కనుక మనం లోనైతే చివరికి మనల్ని కూడా సాతాను మింగివేస్తుంది. పాపము చేసేవారు బహుగా భయపడతారు. నిజంగా భయపడతారా? భయపడతారు. ఎక్కడ దొరికిపోతామని భయపడతారు. ఎక్కడ నన్ను పట్టుకుంటారో అని భయపడతారు. కాబట్టి దొంగలకు భయం ఎక్కువ, దోచుకునేవానికి భయం ఎక్కువ, అన్యాయం చేసేవానికి భయం ఎక్కువ. వానికి దేవుని భయం ఉండదు, వానికి దేవుని భయం అసలే ఉండదు. కానీ ఈ లోకంలో ఉన్న వారికి ఎక్కడ దొరుకుతున్నారని భయపడుతూనే ఉంటారు. ఉన్నదా? భయం ఉన్నదా లేదా? మనకున్నదా? దేవుని భయం ఉన్నదా? దొంగ భయం ఉన్నదా? లేకపోతే ఎక్కడ దొరికిపోతామో నేను దొంగనని అనుకుంటారా? ఇదే అనుకూలమైన సమయం. ఇదిగో రక్షణ దినం. మార్పు పొందుదాం, మార్పు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. ఆమేన్. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా వాట్ అబౌట్ మీ అండ్ వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యువర్ మైండ్ సెట్? నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? అనుకూలంగా ఉందా? చెడిపోయినదిగా ఉందా? పాపం చేస్తూ భయం లేకుంటున్నావా? లేకపోతే పాపం చేస్తూ ఇతరులకు భయపడుతున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. 5వ వచనం చివరగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. దేవుని బిడ్డలంగా నీ పక్షమున నా పక్షమున దేవుడు ఉన్నాడు. ఆయన నీ పక్షంలో యుద్ధం చేస్తాడు, ఆయన నీ పక్షం నిలబడతాడు. నీకు అది అర్థమైతే, నీకు దేవుని వాక్యము లోతుల్లోకి వెళ్తే, దేవుని వాక్యాన్ని కనుక నీవు గ్రహిస్తే, దేవుని వాక్యాన్ని కనుక నీవు సరిగా ఆలకిస్తే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే యాకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దాని అర్థం తెలుసా మీకు? నీటి కాలువలు. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఈ వారం వస్తారంటే రాను, ఎందుకంటే నీళ్ళు కట్టాలి. ఎందుకు నీళ్ళు కట్టాలి? అది ఫలించాలంటే నీరుండాలి. ఆ నీటి దగ్గర ఉన్న చెట్లు ఫలిస్తాయి. ఆకు వాడిపోతుందా? వాడిపోదు. ఆకు వాడక తన కాలమందు, ఏ కాలమందు దాని కాలమందు, ఎక్కడ పడితేప్పుడే ఏ కాలమంది అయితే ఎప్పుడు పడితేప్పుడే వస్తాయారా? దానికంటే కొన్ని కాలాలు ఉంటాయి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాయి. వర్షాకాలంలో మామిడి చెట్టు రావాలని వస్తాయి, ఆ మామిడికాయలు రావు. ఏ కాలంలో ఉండేది ఆ కాలం. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే దేవుని వాక్యమునందు ఆనందించుతూ దీవారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించిన వానికి అది వస్తుంది. వాక్యాన్ని ధ్యానించాలంటే వాక్యం పైన నమ్మకం. వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి పైన నమ్మకం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన మన పక్షాన ఉంటాడు, ఆయన మన పక్షాన నిలబడతాడు. నీ పక్షాన ఎవరు లేరేమో, నీ పక్షాన ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు దొరకరేమో, నీ పక్షాన మాట్లాడడానికి, వాదన పెట్టుకోవడానికి, నీ పక్షాన నిలబడడానికి ఎవరు నీకు రారేమో, కానీ దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆమేన్. నమ్ముదామా? నమ్మితే దేవుడిని స్తుతిద్దాం. దేవుడి నమ్మకంలోకి మనం నడిపించును గాక. ఆనాటి కాలంలో దావీదు తన వ్యక్తిగత జీవితంలో కలిగిన అనుభవాన్ని రాస్తున్నాడు. దేవుని వెతుకువారు కలరేమో అని మరి దేవుడు పరిశీలిస్తున్నాడు. అంటే దావీదును దేవుడు పరిశీలించాడు. ఆ పరిశీలనతోనే రాస్తున్నాడు, ప్రజలారా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, వెతికేవారు కలరేమో అని. వెతుకుదామా? వాక్యం ద్వారా దేవుణ్ణి,
వాక్యపు లోతుల్లోకి వెళ్ళి వాక్యమును ధ్యానం చేసి ఆ వాక్యం ద్వారా దేవుని వెతుకుదాం. దేవుని అట్టి కృప మనకు దయచేయను గాక.